హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. ఎందుకు ఈ సబ్స్క్రైబ్ చేసి చూస్తారు అంటే మనం బిగ్ బాస్ రివ్యూ గురించి మాట్లాడుతున్నాం కదా. బిగ్ బాస్లోకి ఎవరు వస్తుండ్రు, ఎట్లా ఉంటుంది బిగ్ బాస్, అవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కదా. బిగ్ బాస్ రివ్యూ గురించి మాట్లాడే ముందు ప్రతి ఒక్క బిగ్ బాస్ రివ్యూ మాట్లాడినాం. మనం ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ గురించి వాళ్ళ లైఫ్ స్టోరీ కూడా మాట్లాడాలని అనుకుంటున్నాం కదా. అందుకోసమే వాళ్ళ లైఫ్ స్టోరీ మాట్లాడుతున్నాను. ప్లీజ్ మీకు నిజంగా ఈ వీడియో కానీ నచ్చితే కానీ ప్లీజ్ ఒకటే అడుగుతున్నా, ఒక లైక్ కొట్టుకొని వీడియో చూడండి, లాస్ట్ వరకు వీడియో చూడండి. మీకు నచ్చకపోతే డిస్లైక్ కూడా కొట్టుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ముందుగా ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే తేజస్విని గౌడ అంటే మీకు అందరికీ తెలిసిందే. తేజస్విని గురించి మీకు అందరికీ తెలిసిందే. తేజస్విని లైఫ్ గురించి ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఒక లైక్ కొట్టుకోండి ఫ్రెండ్స్. ముందు చెప్తున్నాను, తేజస్విని గురించి అందరికీ తెలిసిందే. స్టార్ మాలో ఒక మంచి సీరియల్ కోయిలమ్మ సీరియల్ చేసింది. అక్కడ చాలా 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 బెస్ట్ సీరియల్. అవి చాలా మంచి సీరియల్, చాలా మంచిగా తీసింది, మంచి యాక్టింగ్ చేసింది. కోయిలమ్మ సీరియల్లో మానస్ పేరుగా చేసింది. మానస్ హీరో తేజస్విని, సారీ ఫ్రెండ్స్ గురుగురు వచ్చినందుకు. తేజస్విని హీరోయిన్గా చాలా బాగుంటుంది ఆ సీరియల్. ఆమె క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ అయితే హైలైట్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అది ఒక సూపర్ డూపర్ సీరియల్ అని అనుకుంటారు స్టార్ మాల 100%. అట్లా తర్వాత ఇంకొక సీరియల్ చేసింది కోయిలమ్మ సీరియల్. అయిపోయిన తర్వాత చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి తేజస్వినికి. తర్వాత కోయిలమ్మ సీరియల్ తర్వాత ఒకటి అనసూయ సీరియల్, కొరియర్ అనసూయ, సన్ ఆఫ్ అనసూయనో ఏదో డాటర్ ఆఫ్ అనసూయ ఏదో సీరియల్ ఉంటుండే. సీరియల్ పిల్ల అంతా ఐడియా లేదు. ఆ సీరియల్ కూడా హీరోయిన్గా తేజు, ఏక్నాథ్ తెలుసుగా, ఏకారి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ఏక్నాథ్ వాళ్ళు కూడా ఆ సీరియల్ హైలైట్ ఉంటుంది. అది క్యూట్, నిజంగా చాలా చాలా బాగుంటుండే ఆ సీరియల్ కూడా. ఆమె కూడా ఆ సీరియల్ కూడా ఒక బెస్ట్. అది మధ్యాహ్నం సీరియల్ వస్తుండే కానీ చాలా బాగుంటుంది. నేను కొరియర్ అనసూయ సీరియల్ అయితే నేను చూశాను, చాలా క్యూట్, నిజంగా చాలా 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 బాగుంటుండే సీరియల్. ఆ సీరియల్ కూడా చేసింది. తర్వాత ఓకే, తేజస్విని లైఫ్ గురించి మాట్లాడినండి. తేజస్విని వాళ్ళ అమ్మనే ఉంటారు. తేజస్విని ఒకటే కూతురు. తేజస్వినికి అక్క చెల్లెలు అట్లా ఎవరు, తమ్ముడు వాళ్ళు అట్లా అంటే ఎవరైతే లేరు. తేజస్విని ఒకటే కూతురు. తేజస్విని వాళ్ళ అమ్మ సివిల్ ఇంజనీర్. ఆమె ఇప్పుడు కూడా ఇంకా జాబ్ చేస్తుంది. తేజస్విని వాళ్ళ నాన్న తేజస్విని ఇంటర్లో ఉన్నప్పుడే చనిపోయిందంట. తర్వాత వాళ్ళు మస్తు కష్టాలు పడ్డారంట, చాలా కష్టాలు పడ్డారంట. తర్వాత వాళ్ళ అమ్మ అట్లనే తేజస్విని బీటెక్ వరకు చేయించిన తర్వాత తేజస్వినికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నేను యాక్టింగ్లోకి రావాలి అని అనుకున్నానంట. అందుకే సరే యాక్టింగ్ చేద్దామని అనుకొని ఇంకా యాక్టింగ్లోకి రావాలి అనుకొని ఒక సీరియల్ టైం వేయమని అడిగిందంట వాళ్ళ అమ్మ. తేజస్విని నేను యాక్టింగ్ చేస్తాను మమ్మీ, నేను సీరియల్లో యాక్టింగ్ చేస్తాను అని అన్నదంట. ఫస్ట్ వాళ్ళ అమ్మ కూడా భయపడ్డారంట, ఎందుకు మనకు యాక్టింగ్ సీరియల్ అవన్నీ వద్దు అని అన్నదంట. తర్వాత ఇంకా తేజస్విని మమ్మీ నాకు ఒక ఛాయిస్ మమ్మీ ప్లీజ్ మమ్మీ ఇంకా అడుగుకుంటే ఇంకా ఆమె ఇచ్చిందని మళ్ళీ మనకు తెలిసింది. తర్వాత కోయిలమ్మ సీరియల్లో సూపర్ నటించడం వల్ల వాళ్ళ అమ్మ ఓకే నా కూతురు మంచిగా చేస్తుందని ఇంకా ఆమె కూడా సరే అమ్మ నీ ఇష్టం అని అన్నారు. చాలామంది వాళ్ళని చాలా మాటలు కూడా అన్నారంట. ఓకే ఎందుకు సీరియల్స్ ఇండస్ట్రీకి పంపిస్తున్నావు, ఎందుకు ఇవన్నీ అవి అని చాలా మాట్లాడారంట. కానీ వాళ్ళ అమ్మకి చెప్పిందంట తేజస్విని, మమ్మీ నేను ఒక మంచి పేరు తెచ్చుకుంటా తప్ప నేను వేరే బ్యాడ్ అయితే నీకు బ్యాడ్ నేమ్ అయితే ఎప్పుడు తెచ్చిపెట్టాను మమ్మీ అని చెప్తే సరే అమ్మ అని ఆమె కూడా మంచిగా పంపించిందంట. నాకు ఆ విషయంలో అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. తేజస్విని చూస్తే క్యూట్ అనిపిస్తుంది నాకు. ఆ విషయాలు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. తర్వాత అన్ని విషయాల్లో నిజంగా తేజస్విని ఒక తెలుగింటి అమ్మాయిలాగా ఉంటుంది. ఇప్పుడు తెలుగింటి కోడలైంది కానీ నిజంగా తెలుగింటి అమ్మాయిలాగా ఉంటుంది. చాలా పేషెన్స్ ఎక్కువ అనిపిస్తుంది నాకు తేజస్విని చూస్తే. నిజంగా అట్లాంటి అమ్మాయి ఒక్కరైనా మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంటర్లోనే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ చాలా ఘోరమైన స్ట్రగుల్స్ పడ్డారంట. అయినా సరేలే అనుకొని ఒక ముందడుగేసి ఇద్దరు ఆడపిల్లలే ముందడుగు వేసుకొని వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉండి అట్లా చేసుకున్నారంట. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ
అనడం వల్ల కూడా తేజస్విని వాళ్ళు చాలా ఓకే వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి చనిపోదామని కూడా ఫిక్స్ అయ్యారంట. అమ్మ చాలా స్ట్రగుల్స్ పడ్డారు. అమ్మో పాపం అనిపిస్తుంది. ఓకే దేవుడు మన నిజంగా దేవుడు ఒకసారి మనం కష్టపెట్టినంటే తర్వాత మన జీవితం చాలా హ్యాపీగా పెడతారని నేనైతే నమ్ముతా. ఆ విషయానికి నిజంగా చాలా నమ్ముతాను నేను ఆ విషయాన్ని. అట్లా తేజస్విని చాలా మంచి మంచి సీరియల్ చేసింది, చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసింది. మా పరివారం కూడా వస్తుంది. అబ్బా వస్తే తేజు 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 అని రంపెత్తుంటారు, అంత బాగుంటుంది. తేజస్విని వస్తే చాలా బాగుంటుంది. తర్వాత సీరియల్లో కూడా చాలా మంచిగా చేసింది. వన్ డే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు. ఈ విషయం మాట్లాడదు. వన్ డే బిగ్ బాస్ హౌస్కి తేజస్విని వెళ్ళారు. అట్లా అందరూ కొంతమంది యాక్టర్స్ అందరు కలిసి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఎంత బాగా అనిపించింది అంటే నాకైతే అక్కడనే అమర్దీప్ పరిచయం చేసుకున్నారు. అక్కడనే బిగ్ బాస్ హౌస్లోనే వాళ్ళిద్దరు కలిసి, అంటే ముందు పరిచయం లేదా అంటే పరిచయం ఉందంట కానీ హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంతే, అంతకుమించి ఏం లేదంట. తర్వాత అమర్దీప్ అక్కడనే పరిచయం బిగ్ బాస్ హౌస్లోనే బాగా క్లోజ్ అయ్యారంట. పరిచయం ముందు తెలుసు, ఎందుకంటే మానస్ వాళ్ళ ఫ్రెండ్ అమర్దీప్ కాబట్టి. వాళ్ళ సెట్కి అమర్దీప్ వెళ్తుండే కాబట్టి అట్లా సిరిసిరి మూవీలోనే అమర్దీప్ ఒక సీరియల్ తీసిండు. ఆ సీరియల్లో చాలా మంది, అంటే అంత ఎక్కువ రోజులు నడవలేదు కానీ ఆ సీరియల్లో అమర్దీప్ ఒక హీరో క్యారెక్టర్ కాబట్టి అప్పుడు ఫోటోషూట్ కోసం అప్పుడు పోయినప్పుడు అమర్దీప్ మానస్కి చెప్పినట్టు అరే మీ హీరోయిన్ బాగుందిరా అని అన్నాడంట. అదే అంతవరకు తెలుసు. తర్వాత అమర్దీప్ ఇంకా వీళ్ళిద్దరు వన్ డే బిగ్ బాస్ హౌస్కి పోయినప్పుడు వీళ్ళిద్దరు టాప్ 2 వచ్చారు. అప్పుడు అమర్దీప్ గెలిచారు. టాప్ 2లో తేజ అక్క ఉంది. అప్పుడు వాళ్ళిద్దరు ఇంకా తర్వాత అయిపోయినాక వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అయ్యారంట. ఓకే ఆ రోజు తేజ వాళ్ళ ఇంటికాడ అమర్దీప్ డ్రాప్ చేశాడంట. ఇంకా అప్పుడు ఇట్లా సంబంధాలు చూస్తున్నారు అని చెప్పినట్టు, ఇట్లా సంబంధాలు చూస్తున్నారు నువ్వేమనుకుంటున్నావు అంటే ఇప్పుడు లేదు నాకు తెలియదు మా అమ్మకే తెలుసు అని చెప్పిందంట. సరే అని అనుకుని వాళ్ళ అమ్మతో పోయి మాట్లాడితే సరే మంచి అబ్బాయి కదా పెళ్ళి అవుతామని వాళ్ళ అమ్మ కూడా అనుకున్నదంట. నిజంగా చాలా క్యూట్ అనిపిస్తుంది నాకు ఈ విషయం తెలుసుకుంటే. సరే అని ఇంకా వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేసారు. వాళ్ళ అమ్మ ఎంత అంటే అమ్మో వాళ్ళ మ్యారేజ్ అయితే ఒక అంగరంగ వైభవంగా, నిజంగా అమ్మో ఇట్లా మ్యారేజ్ చేసుకుంటారా అని అంత మంచిగా వాళ్ళంతా గ్రాండ్గా మ్యారేజ్ చేసుకుంటారు. నిజంగా అంత గ్రాండ్గా మ్యారేజ్ అయితే నేను ఎప్పుడు ఎవరు చూడలేను. చాలామంది సెలబ్రిటీస్ వచ్చిండ్రు. వాళ్ళ సీరియల్ జానకి కలగనే సీరియల్ సెట్ వాళ్ళందరూ వచ్చిండ్రు. వాళ్ళందరూ చాలా బాగా ఆ సీరియల్లో వాళ్ళందరూ వచ్చారు. చాలా 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 మంచిగా వాళ్ళ మ్యారేజ్ చేసిండ్రు. వాళ్ళ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయినాయి. వాళ్ళ మ్యారేజ్, అమర్దీప్ది తేజుది మ్యారేజ్. ఫస్ట్ మ్యారేజ్ కన్నా ముందు ఎంగేజ్మెంట్ అయినప్పుడు వీడియోస్ బయటకు వచ్చినాయి. అప్పుడు ఏమన్నారు అందరూ, లేదు ఇది సీరియల్ది అన్నారు. తర్వాత సీరియల్ది అన్నారు కానీ తర్వాత ఈ యాక్టర్స్ అందరూ ఉన్నారు కానీ అందులో అప్పుడు లేదురా ఇది రియలే అనుకున్నారు. అప్పుడు అమర్దీప్ని కూడా బాగా ట్రోల్స్ చేసిండ్రు. ఓకే ఆ విషయాన్ని కూడా పాపం అమర్దీప్ని ఏం చేసినా ట్రోల్స్ చేస్తారు. అది ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. విచిత్రమైన మనుషులు ఉంటారా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అయినాక వాళ్ళని బాగా ట్రోల్స్ చేసారు అమర్దీప్ని. సరే అని కూడా అమర్దీప్ ఏమనలేడు అంటే కొన్ని బాధలు పడ్డాడంటే తర్వాత ఓకే సరే అని అన్నారు. అమర్దీప్ని చాలామంది ఓకే తాగుతాడు అట్లా ఇట్లానే చాలా బ్యాడ్గా మాట్లాడతారు. కానీ ఇప్పుడు అమర్దీప్ లైఫ్లోకి తేజు వచ్చినాక అమర్దీప్ లైఫ్ చాలా 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 మారిపోయింది. రియల్ చెప్పిన చాలా మారిపోయింది. నిజంగా తేజు అమర్దీప్ లైఫ్లో ఒక బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. రియల్ చెప్పిన అమర్ అన్న కూడా అదే అంటాడు చాలా విషయాలు. నాకన్నా ఎక్కువ నన్ను ఇష్టపడేది ఎవరన్నా అంటే తేజు అని చెప్తుంటాడు. చాలా బాగా అనిపిస్తుంటుంది ఆ విషయం అయితే. నాకైతే చాలా క్యూట్ అనిపిస్తుంది. బాగా అంటే చాలా 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 నచ్చుతుంది. అట్లా ఎంత బాగుంటుంది అంటే వాళ్ళ కాంబినేషన్ సూపర్, నిజంగా సూపర్ గుడ్ అని చెప్తాను నేను 100%. తర్వాత ఇంకా వాళ్ళు మంచిగా ఇంకా తర్వాత కొన్ని రోజుల తర్వాత పెళ్ళైనాక కొన్ని రోజుల తర్వాత అమర్దీప్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాడు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినాక కొన్ని రోజులు మంచిగానే ఆడు. ఫస్ట్ 5 weeks మాత్రం అమర్దీప్కి రాని ట్రోల్స్ అన్నీ వచ్చాయి. చాలా ట్రోల్స్ వచ్చాయి. ఎంత ఘోరమైన ట్రోల్స్ అంటే అబ్బా పాపం తేజుని అమర్దీప్ వాళ్ళ అమ్మని ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడిండ్రు. తేజుకు బ్యాడ్ కమెంట్స్ పెట్టిండ్రు. తేజుకు బ్యాడ్గా చేయడం అయితే అదైతే చాలా తప్పు. నిజంగా ఒకరిని బ్యాడ్ చేస్తే మీకు ఏమొస్తుందో నాకు తెలియదు కానీ ఒకరిని బ్యాడ్ చేసే ముందు మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలని నేను ఒకటైతే చెప్తా. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా అంటే ఒకరిని బ్యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది అండి. ఇప్పుడు కూడా ఏం మాట్లాడినా బ్యాడ్ చేస్తుంటారు. చాలా బాధ అనిపిస్తుంది. కానీ అతను చాలా చాలా మంచివాడు. అమాయకుడు, నిజంగా అమర్దీప్ అమాయకుడు. నాకు అదే అనిపిస్తుంది. నమ్మేస్తారు కొంచెం మంది, వాళ్ళందరినీ నమ్మేస్తారు అమర్దీప్. తేజు కూడా
నిజంగా తేజు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో ఆ తేజుకు చాలా బాగా తెలుసు. అందుకోసం నాకైతే అదైతే క్యూట్ అనిపిస్తుంది. ఇప్పుడు అమర్దీప్ని చాలా మార్పు, తేజ అక్క వల్లనే అమర్దీప్ చాలా మార్పు వచ్చింది. నాకైతే ఆ విషయానికైతే నేను హ్యాపీ అనిపిస్తుంది. నాకు వాళ్ళిద్దరు జోడి అంటే నాకు బెస్ట్ హ్యాపీ అనిపిస్తుంది. వీళ్ళిద్దరు జోడిని చూస్తుంటే క్యూట్ పోయారు నిజంగా. ఇవన్నీ ఎందుకు చెప్తుంది ఇప్పుడు తేజస్విని లైఫ్ స్టోరీ గురించి ఎందుకు చెప్తుందంటే ముందు ఇవి ఒక మాట చెప్తా. చాలామంది పెద్ద షోస్, పెద్ద ఛానల్స్ కూడా వాళ్ళిద్దరు విడిపోతుండ్రు అది ఇదని పెళ్తున్నారు. అదైతే చాలా తప్పండి. ఎందుకు మంచిగా ఉన్న జంటకు మీరు ఎందుకు నిజంగా వాళ్ళ దిష్టి వాళ్ళ జంట పైన ఎవరి దిష్టి పడొద్దురా బాబు, ప్రశాంతంగా ఉండాలి అని నేనైతే కోరుకుంటాను 100%. ఎందుకంటే ఎందుకు మంచిగా ఉన్న జంటను కూడా వాళ్ళు ఇట్లా అట్లా అని ఎట్లా మాట్లాడతారండి మీరు? చాలా తప్పండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను ముందంటే, మన తేజక్క బిగ్ బాస్ హౌస్కి వస్తుంది. చాలా 2 సీజన్స్ నుంచి లాస్ట్ సీజనే రావాలి కానీ ఆమె రాలేకపోయింది. ఈసారి తేజు బిగ్ బాస్ హౌస్కి వస్తుంది. చూద్దాం ఇంకా ఎంత బాగుంటుందని. తమిళ్లో సీరియల్ చేస్తుంది, చెన్నైలో అని కూడా అంటున్నారు. అవును, తమిళ్లో సీరియల్ చేస్తుంది. బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారంట. ఆమె వస్తా రాను అని ఏది చెప్పలేదంట, ఆలోచిస్తా అని చెప్పిందంట. దానివల్ల నాకు బిగ్ బాస్ హౌస్కి మన తేజు వస్తుందనే అనిపిస్తుంది. నిజంగా తేజ అక్క మీరు బిగ్ బాస్ హౌస్కి రావాలి అని అనుకుంటే ప్లీజ్ ఒక కమెంట్ చేయండి. అమర్దీప్ తేజుకు ఎంతమంది అంటే ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ వాళ్ళు కూడా కమెంట్ చేయండి. ఒక లైక్ కొట్టుకొని నిజంగా మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఒక కమెంట్ అయితే పక్కా చేస్తారని అనుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.